జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కేసు జానీ మాస్టర్. ఇప్పటికే మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసిన కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను కేసు దర్యాప్తులో భాగంగా కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. జానీ మాస్టర్ కేసులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపించడంతో అల్లు కాంపౌండ్ ఘాటుగా బదిలిచ్చింది. తాజాగా పుష్ప 2 నిర్మాత వై రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సహచర కొరియోగ్రాఫర్లు ఈ ఇష్యూపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా నటులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ బాధితురాలికి అన్ని రకాలుగా సహాయం అందిస్తోంది. ఆమెకు ఒక బడా హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ ప్రొడక్షన్ హౌస్లో అవకాశం కల్పించినట్లుగా ఛాంబర్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ హీరో అల్లు అర్జునేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో పుకార్లకు చెక్ పెట్టారు అల్లు అర్జున్ పర్సనల్ పిఆర్ శరత్ చంద్ర. ఈ కేసులో అల్లు అర్జున్కి కానీ, పుష్ప డైరెక్టర్ సుకుమార్కి కానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాజాగా పుష్ప 2 నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన వై రవిశంకర్ ఈ ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. రితీష్ రాణా దర్శకత్వంలో శ్రీసింహ, కమీడియన్ సత్య కీలక పాత్రలు పోషించిన మత్తు వదలరా 2 విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్ను మీడియా ప్రతినిధులు జానీ మాస్టర్ కేసు, అల్లు అర్జున్ పేరు గురించి ప్రస్తావించారు. జానీ మాస్టర్ కు ఈ అమ్మాయికి మధ్య పర్సనల్ గొడవని ఆయన తేల్చి చెప్పారు. పుష్ప 2 మూవీకి బాధితురాలు తొలి నుంచి పనిచేస్తున్నారని, అన్ని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేస్తున్నారని రవిశంకర్ వెల్లడించారు. ఇంకా 2 సాంగ్స్ చేయాల్సి ఉందని, వాటికి కూడా ఆ అమ్మాయే కొరియోగ్రఫీ అని స్పష్టం చేశారు. కేసు నేపథ్యంలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. పుష్ప 2 కోసం దర్శకుడు సుకుమార్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. దీనికి డాన్స్ కంపోజ్ చేసే బాధ్యత జానీ మాస్టర్కి అప్పగించారని రవిశంకర్ పేర్కొన్నారు. అంతా సిద్ధం చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తర్వాత జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్కి ఏం తెలియదని ఆయన తేల్చి చెప్తున్నారు. కొరియోగ్రఫీ టీం పలకరిస్తే తిరిగి పలకరించేవారని, అంతకు మించి బన్నీకి ఏం తెలియదని రవిశంకర్ స్పష్టం చేశారు. జానీని పక్కన పెట్టి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని కూడా అల్లు అర్జున్ ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంతా తెలుసు కాబట్టి జాగ్రత్తగానే వార్తలు రాస్తున్నారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో దీనిపై ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ఇష్యూ మీద కూడా అంతకుముందు హీరోయిన్ మాధవీలత భిన్నంగా స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను మైనర్గా ఉన్న టైంలోనే లొంగ తీసుకున్నాడని, పెళ్లి మత మార్పిడంటూ ఆమెను టార్గెట్ చేశాడని చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నా కూడా తాను వదిలిపెట్టలేదని, తనంతట తాను బతికేందుకు ప్రయత్నించలా వదిలిపెట్టలేదని, టార్చర్ చేశాడని చెప్తోంది. ఇక ఆమెకు మిస్ యూ, లవ్ యూ, మ్యారీ యూ అంటూ వందల వేల మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది. పుష్ప 2 సెట్లో ఆమెను అందరి ముందే కొట్టాడు. సుకుమార్ పంచాయతీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు. అన్ని విషయాలు అల్లు అర్జున్కి తెలుసు కాబట్టి ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నాడు. విశ్వక్సేన్ సినిమా షూటింగ్ లో కూడా వెళ్లి ఆమెను కొట్టాడట. ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది. అన్ని తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు వేయడం నాకు నచ్చలేదని మాధవీలత చెప్పుకొచ్చింది. మహాసేన రాజేష్ వంటి వారు కూడా జానీ మాస్టర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి అంతా తెలుసు కాబట్టి నోరు మూసుకుని ఉన్నారు. తప్పు చేసిన జానీ మాస్టర్ ఖచ్చితంగా శిక్ష పడాలని అంటుంది మాధవీలత. ఓ నిర్మాత తనకు మెసేజ్ చేసి జానీ మాస్టర్ కు సపోర్ట్ చేయాలని బెదిరించాడట. అమ్మాయికి న్యాయం జరిగింది కాబట్టి అమ్మాయి తరపునే ఉంటానని చెప్పిందట. ఈ కేసు 2 రోజుల్లో క్లోజ్ అవుతుందని సదరు నిర్మాత అన్నాడట. అయితే కానివ్వండి, ధర్మం, న్యాయం అనేది ఏదో ఒక రోజు గెలుస్తుంది. కర్మ హిట్స్ బ్యాక్ అని మాధవీలత అంటోంది. మరి జానీ మాస్టర్ భార్య వర్షన్ మాత్రం వేరేలా ఉంటుంది. దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఏంటి గ్యారంటీ? చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా? ఇక కోర్టులోనే నిజాలు తేలనున్నాయి.